అట్ ది సేమ్ టైం ఈ హైడ్రాది కూడా ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి కోర్టు తిట్టింది కదా మిమ్మల్ని, సెలవు రోజులు ఎందుకు పని చేస్తున్నారయ్యా మీరు అని. దొడ్డిదారిన కూల్చాల్సిన అవసరం ఏముంది, అంత అర్జెన్సీ ఏముంది? ఇప్పుడు సిటీని మారుస్తారా అన్నాడు. ఒక్క రోజులో ఓవర్ నైట్ చేంజ్ సిటీ. దాని బదులు సాయంత్రం వర్షం పడితే ఆ స్టామ్ వాటర్ డ్రైన్స్ ఏమవుతున్నాయి, సిటీలో అన్ని డ్రైనేజీలు సరిగా ఉన్నాయా లేదా, ఎవడింట్లోకి నీళ్లు పోతున్నాయి, ఎక్కడ లో లయిందో, ఎక్కడ అప్పు, ఎక్కడ ఇంకా ఏమి కొత్తగా ఎవడైనా పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేస్తున్నారా, మన ఎంసీఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు జనాలకు ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు, ఏంటి చేస్తున్నారు, అట్లాంటివన్నీ చేసి కన్స్ట్రక్టివ్ మెజర్స్ తీసుకొని సిటీని డెవలప్ చేయడం. ట్రాఫిక్ ప్రాబ్లం టోలీ చౌకీ, మెహదీపట్నం వాడు స్టార్ట్ అయితే ఇక వాడు హాస్పిటల్కి ఎవడైనా పోతున్నాడు ఆడవాళ్ళంటే వాడు పోయిన తర్వాతనే మీరు రిటర్న్ అన్నా కావాలి, ఇంకా హాస్పిటల్కి పోయే సమస్య లేదు, గంటన్నర అంతే. బంపర్ టు బంపర్, ఎడ్ల బండి ఇంకా స్పీడ్ పోవచ్చు అంతే, నడుచుకుంటే హ్యాపీగా నడుచుకుంటే వెళ్ళిపోయిన డెస్టినేషన్ పోతుంది. ఇట్లాంటి ఇమ్మీడియట్ సమస్యల మీద పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏం పని చేయట్లేదు. ఇప్పుడు బస్సులలో ఎక్కుతారు జనాలు, ఎప్పుడు పోతుంది అందరూ బస్సులో కూర్చొని ఉండాల్సిందే అంతే. ఇలాంటివన్నీ మనం ఏం చేయగలం? ఇక్కడ ఫ్లైఓవర్ కావాలా, కొంతమేరకు సిటీలో మంచి ఓటింగ్ వచ్చిందంటే పోయిన గవర్నమెంట్కి ఈ ఫ్లైఓవర్స్ వల్లే వచ్చింది, కొంత ట్రాఫిక్ సమస్య క్లియర్ అయిందని. ఇప్పుడు శంషాబాద్ రూట్లో, ఎయిర్పోర్ట్ రూట్లో అన్ని ఫ్లైఓవర్ని కొట్టి ర్యాంపులు వేసాడు, దానివల్ల చాలా ఇంతకుముందు ఓన్లీ ఎయిర్పోర్ట్ వాడు బండి ఎక్కితే ఆడే పోవాల్సింది తప్ప ఇంకోటి పోయేవాడు కాదు. ఇప్పుడు అందరూ ఫ్లైఓవర్ వాడుతున్నారు, కొంత సుఖం ఏర్పడింది. అట్లా మిగతా చోట్ల ఏమన్నా ర్యాంపులు చేయగలమా, ఆల్టర్నేటివ్ రూట్స్ ఏమన్నా ఇట్లాంటివి కాకుండా ఎక్కడో ఊరు బయట ఎవడో విల్లా కట్టుకున్నాడని దానికి అది అడ్డం వస్తుందని దాన్ని ఆగమేఘాల మీద ఓవర్ నైట్ సెలవుల రోజు పోయి వాడు ఏడుస్తుంటే ఇంకా కట్ ఆఫ్ డేట్ లేదు. అంటే ఎప్పటి నుంచి నువ్వు ఎంక్రోచ్మెంట్స్ క్లియర్ చేస్తున్నావు, 10 years, 15 years, 20 years, 30 years, 50 years. 50 years అయితే నువ్వు మళ్ళీ వచ్చి సచివాలయం దగ్గర ఆగాల్సి వస్తుంది. కాదు, ఒక గవర్నమెంట్ లో కూలగొట్టడానికి జిహెచ్ఎంసీకి ఒక రూలు, హైడ్రాకి ఒక రూలు. అవును, అదేంటి ఇది నా పరిధిలోకి రాదు, అది నా పరిధిలోకి రాదు, ఏమైనా పోలీస్ స్టేషన్ లా? అవును, సిటీ వైడ్ గా నువ్వు చేసే పనే కదా వాటర్ బాడీస్ చుట్టూ. మరి నువ్వు ఎందుకు గిరి గీసుకొని కూర్చున్నావు? ఎందుకు ఇంత టెంపో రేస్ చేయటం?